మూడు పంది పిల్లల కథ. అనగనగా పింకు, రింకు, టింకు అనే మూడు పంది పిల్లలు ఉండేవి. పింకు చాలా బద్ధకస్తుడు. అతను గడ్డితో చిన్న ఇల్లును నిర్మించుకున్నాడు. రింకు కొంచెం తక్కువ బద్ధకస్తుడు. అతను చెక్కలతో ఇల్లు నిర్మించుకున్నాడు. టింకు బద్ధకస్తుడు కాదు. అతను ఇటికలతో గట్టి ఇల్లును కట్టుకున్నాడు. అందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. ఒకసారి ఆ గ్రామానికి ఒక తోడేలొచ్చింది. ఆ తోడేలుకు పందులను తినడం అంటే చాలా ఇష్టం. తోడేలు పింకు ఇంటికి వచ్చింది. పందిపిల్ల, నేను లోపలికి రావచ్చా అని అడుగుతుంది. లేదు లేదు, నా ఇంట్లో గాలి లేదు అని చెప్తుంది. అవునా, అయితే ఆగు, నేను నీ ఇంటిని ఊదిపారేస్తాను అంటుంది. వెంటనే గాలి ఊది ఇంటిని కింద పడేస్తుంది. వెంటనే పింకు తన ఆశ్రయం కోసం రింకు చెక్క ఇంటికి పరిగెత్తుతాడు. తోడేలు పింకు వెనకాలే వెళ్తుంది. రింకు ఇంటికి వచ్చిన తోడేలు పందిపిల్ల, నేను నీ ఇంట్లోకి రావచ్చా అని అడుగుతుంది. లేదు లేదు, నా ఇంట్లో గాలి రావడం లేదని చెప్తుంది. అవునా, అయితే ఆగు, నేను నీ ఇంటిని ఊదిపాడేస్తాను అంటుంది. వెంటనే గాలి ఊది ఇంటిని కింద పడేస్తుంది. దీంతో పింకు, రింకు ఆశ్రయం కోసం టింకు ఇటుకల ఇంటికి వెళ్తారు. తోడేలు వారిని అనుసరిస్తుంది. టింకు ఇంటికి వచ్చిన తోడేలు పందిపిల్ల, నేను నీ ఇంట్లోకి రావచ్చా అని అడుగుతుంది. లేదు లేదు, నువ్వు రావడానికి ఛాన్సే లేదు అంటుంది. అవునా, ఆగు, అయితే నేను ఒక్క గాలి ఊది నీ ఇంటిని పడేస్తాను అంటుంది. కానీ ఎంత గాలి ఊదినా ఫలితం లేదు. మూడు పందులు ఇటుకల ఇంట్లో ఎంతో సురక్షితంగా ఉన్నాయి. దీంతో ఇంటిపైకెక్కిన తోడేలు చిమ్నీలోకి దూకుతుంది. టింకు అంతకు ముందే చిమ్నీ మీద మరిగే నీటిని పెడతాడు. అందులో దూకిన తోడేలు వేడి నీటిలో పడి గిలగిలా కొట్టుకుంటుంది. వెంటనే ఎగిరి ఇంట్లోంచి పారిపోతుంది. గ్రామాన్ని వీడిపోతుంది. దీంతో మూడు పందులు ఎంతో హాయిగా జీవిస్తుంటాయి. ఈ కథలో నీతి, బద్ధకం ఏమాత్రం తగదు. గోల్డీలాక్స్ మరియు మూడు ఎలుగుబంట్లు. అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి నివసించేది. ఆమె పేరు గోల్డీలాక్స్. ఒకరోజు గోల్డీలాక్స్ ఇంట్లో చెప్పకుండా అడవిలోకి వాకింగ్కి వెళ్తుంది. అలా నడుస్తున్నప్పుడు ఆమె ఇంటికి వెళ్లే దారి మర్చిపోతుంది. మార్గంలో ఆమెకు ఒక ఇల్లు కనిపిస్తుంది. అది ఎలుగుబంట్ల ఇల్లు. ఆ ఇంటి లోపలికి వెళ్ళిన గోల్డీలాక్కు టేబుల్ మీద 3 బౌల్స్లో సూప్ కనిపిస్తుంది. వెంటనే మొదటి బౌల్లోని సూప్ను తాగుతుంది. అది చాలా వేడిగా ఉంటుంది. దాంతో రెండో బౌల్లోని సూప్ను తాగుతుంది. అది చల్లగా ఉంటుంది. తరువాత మూడో బౌల్లో సూపును తాగుతుంది. అది బావుంటుంది. దాంతో మొత్తం తాగేస్తుంది. సూపును తాగిన పాప అలిసిపోతుంది. దాంతో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటుంది. మొదటి చైర్ దగ్గరికి వెళ్తుంది. అది బాగా పెద్దగా ఉంటుంది. రెండవ చైర్ దగ్గరికి వెళ్తుంది. అది కూడా పెద్దగా ఉంటుంది. మూడవ చైర్ అనుకూలంగా ఉండడంతో దానిమీద కూర్చుంటుంది. అయితే వెంటనే అది ముక్కలుగా విరిగిపోతుంది. పాపం గోల్డీలాక్స్ చాలా అలసిపోతుంది. దాంతో పడుకోవాలని అనుకుంటుంది. గదిలో మొదటి మంచం మీదకి వెళ్తుంది. అది చాలా గట్టిగా ఉంటుంది. రెండో మంచం మీదకి వెళ్తుంది. అది చాలా మెత్తగా ఉంటుంది. మూడవది సమానంగా ఉంటుంది. దానిమీద గోల్డీలాక్స్ పడుకుంటుంది. అప్పుడే ఆ బేర్స్ ఇంటికి వచ్చేస్తాయి. ఇంట్లోకి అడుగు పెట్టగానే కిచెన్ టేబుల్ మీద ఎవరో తమ సూపును తాగారని అనుకుంటాయి. వెంటనే ఎవరు ఇదంతా చేస్తున్నారు? మమ్మీ బేర్, డాడీ బేర్ అరుస్తాయి. పాపం బేబీ బేర్ నా సూపంతా తాగేశారు అని ఏడుస్తుంది. అంతలో ఆ 3 బేర్లు తమ కుర్చీల్లో ఎవరో కూర్చున్నారని గుర్తిస్తాయి. ఎవరు మా కుర్చీల మీద కూర్చున్నారని మమ్మీ బేర్, డాడీ బేర్ అరుస్తాయి. తన కుర్చీ ఇరిగిపోవడంతో బేబీ బేర్ ఏడుస్తుంది. నా కుర్చీ ఇరిగిపోయింది అంటూ బేబీ బేర్ ఏడుస్తుంది. వెంటనే ఆ 3 బేర్స్ బెడ్రూమ్ వైపు పరిగెడతాయి. ఎవరో తమ బెడ్స్ పైన పడుకోవడాన్ని గుర్తిస్తాయి. ఎవరు మా బెడ్స్ మీద పడుకోవడానికి ప్రయత్నించారు అంటూ మమ్మీ బేర్, డాడీ బేర్ అరుస్తాయి.
అప్పుడు బేబీ బేర్ ఏడుస్తుంది, నా మంచం మీద ఎవరో పడుకున్నారు, ఇంకా అక్కడే ఉన్నారు. అప్పుడు ఆ బెడ్ మీద పడుకున్న గోల్డీలాక్స్ అరుపులు విని భయపడిపోతుంది. వెంటనే అక్కడి నుంచి కిటికీలోంచి దూకి గోల్డీలాక్స్ పారిపోతుంది. అడవిలో పరిగెడుతుంది. అప్పుడు ఆమె తన తల్లి దగ్గరికి వెళ్తుంది. అమ్మకు ప్రామిస్ చేస్తుంది, నేనెప్పుడూ ఒంటరిగా అడవిలోకి వెళ్ళను అని. ఇంట్లో పెద్దవాళ్ల అనుమతి లేకుండా ఒంటరిగా బయటికి వెళ్లడం ప్రమాదకరం. సహవాస దోషం. ఒక పెద్ద చెట్టు మీద 2 రామచిలుకలు గూడు కట్టుకున్నాయి. అవి వాటి పిల్లలతో ఆనందంగా నివసిస్తుంటాయి. ప్రతిరోజు ఉదయం తల్లి చిలుక, తండ్రి చిలుక పిల్లలకు ఆహారం తీసుకురావడానికి బయటకు వెళ్ళేవి. సాయంత్రానికల్లా తిరిగి ఇంటికి చేరుకునేవి. ఒకరోజు 2 చిలుక పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక వేటగాడు ఆ 2 రామచిలుకలను తీసుకుపోతాడు. ఒక చిలుక ఎలాగోలా వేటగాడి నుండి తప్పించుకుని పారిపోతుంది. అది ఒక బ్రాహ్మణుడింటికి చేరుతుంది. అక్కడ బ్రాహ్మణుడు చెప్పే మంచి మాటలు వింటూ పెరిగింది. వేటగాడు తీసుకొచ్చిన చిలుకను పంజరంలోనే ఉంచాడు. ఆ చిలుక పంజరంలోనే ఉంటూ వేటగాడి మాటలు వింటూ పెరిగింది. ఆ మాటలనే ఆ చిలుక నేర్చుకుంది. వేటగాడి కుటుంబానికి అసలు మంచి మాటలే తెలియవు. ఒకరోజు అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వేటగాడి ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు పంజరంలో ఉన్న చిలుక అతన్ని చూసి, వెదవా, ఎక్కడికెందుకొచ్చావు? వెంటనే ఇక్కడి నుంచి పో, లేకపోతే నీ పీక కోస్తా అంటుంది. వెంటనే భయపడి ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోతాడు. అలా అక్కడి నుండి పారిపోయిన ఆ వ్యక్తి బ్రాహ్మణుడింటికి చేరతాడు. అక్కడున్న చిలుక ఆ వ్యక్తిని చూసి, రండి రండి, లోపలికి రండి, కాస్త ఏమైనా తింటారా, ఏమైనా తాగుతారా అని అడుగుతుంది. అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ వ్యక్తి చిలుకతో అంటాడు, నేనిప్పుడే నీలాంటి చిలకను చూశాను. అది ఎంతో భయంకరంగా నాపై అరిచింది. కానీ నువ్వు ఎంతో మర్యాదతో వ్యవహరిస్తున్నావు అంటాడు. అవునా, అయితే మీరు చూసింది నా తమ్ముణ్ణి. అది ఒక వేటగాడి దగ్గర పెరుగుతుంది. నేను బ్రాహ్మణుడి దగ్గర పెరుగుతున్నాను. అది వాళ్ళ మాటలు నేర్చుకుంటుంటే నేను బ్రాహ్మణుడి మాటలు నేర్చుకుంటున్నానని చెబుతుంది. మనం ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నామో దానిని బట్టే మన ప్రవర్తన ఉంటుందని ఆ చిలక అంటుంది. మంచివారితో సహవాసం చేస్తే మంచి అలవాట్లు అబ్బుతాయి. అందవికారమైన బాతుపిల్ల. అది మండు వేసవికాలం. తల్లిబాతు పెట్టిన గుడ్లు పగిలి అందులోంచి ఒకదాని తరువాత ఒకటి క్వాక్ క్వాక్ అంటూ బుల్లి బాతుపిల్లలు బయటికొచ్చాయి. కానీ అందులో ఒకటి మాత్రం తేడాగా ఉంది. ఆ బాతుపిల్ల ఎంతో ఆనందంగా ఉండేది. తన అక్క అన్నలతో ఎంతో ఆనందంగా ఆడుకునేది. కానీ పాపం అవి ఆ బాతుపిల్లతో ఆడుకోవడానికి అస్సలు ఇష్టపడేవి కాదు. తనను ఎందుకు ఇష్టపడడం లేదో ఆ బాతుపిల్లకు అర్థమయ్యేది కాదు. ఆ బాతుపిల్ల ఒకరోజు నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది. నేను చాలా అసహ్యంగా ఉన్నాను, అందుకే నన్ను ఎవరూ ఇష్టపడడం లేదు అని అనుకుంటుంది. అప్పుడు ఆ బాతుపిల్ల తన ఇంటి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఇంటిని వదిలి బయటకు వెళుతుంది. దారిలో ఒక మహిళ ఎదురై ఆ బాతుపిల్లను ఎత్తుకుంటుంది. దానిని ఇంటికి తీసుకువెళ్ళి పెంచుకుంటుంది. కానీ అక్కడ ఉన్న పిల్లి, కోడి బాతుని ఏడిపించేవి. దీంతో అక్కడి నుంచి ఆ బాతు వెళ్ళిపోతుంది. చలికాలం వచ్చింది. పాపం ఆ బాతుపిల్ల ఒంటరిగా వణుకుతోంది. అప్పుడు ఒక వ్యక్తి ఆ బాతును తన ఇంటికి తీసుకువెళతాడు. అతను ఆ బాతును బాగా చూసుకుంటాడు. కానీ తన పిల్లలు ఆ బాతుని భయపెడతారు. అక్కడి నుంచి బాతు తప్పించుకుంటుంది. ఆ తర్వాత వసంతకాలం వస్తుంది. అప్పుడు ఆ బాతుపిల్ల ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే తను మళ్ళీ ఈదగలనని. ఒకరోజు ఆ కొలంలో ఒక అందమైన హంస కనిపిస్తుంది. వెంటనే దాని ప్రేమలో పడిపోతుంది. కానీ తాను ఎంతో అసహ్యంగా ఉంటారని గుర్తు చేసుకున్న ఆ బాతు తన తల వంచి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది. ఆశ్చర్యపోతుంది. చలికాలంలో తాను ఎంతో అందమైన హంసగా మారుతుంది. ఇప్పుడు అర్థమైంది, నా అక్కలు అన్నయ్యలు అందరూ బాతులు, నేను మాత్రం హంసను అని అనుకుంటుంది. వెంటనే తాను ప్రేమలో పడిన హంస దగ్గరకు వెళుతుంది. 2 పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా ఉంటాయి. ఆత్మన్యూనతాభావం వదిలి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.
ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం.